చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు త్రిశ్రోష్టకములు అని అంటారు, అంటే ఏమిటి? త్రిశ్రోష్టకము కొన్ని పదాలని మన సంప్రదాయంలో నాలిక బాగా తిరగటానికి, ఏ పదాన్నైనా మన వాళ్ళు ఉచ్చరించగలరని చెప్పటానికి కొన్ని పదాలని సృష్టించారు. విశ్వక్సేనుడు, త్రిశ్రోష్టకములు, ఆ వరుసలో. సరే, ఇంతకీ త్రిశ్రోష్టకము అంటే ఈ మార్గశిర మాసం, పుష్యమాసం, ఫాల్గుణ మాసం వీటిల్లో వచ్చేటువంటి సప్తమి, అష్టమి ఇలాంటి తిథులు ఉన్నాయి ప్రధానంగా. ఈ తిథుల రోజుల్ని త్రిశ్రోష్టకము అని అంటారు. అంటే మూడు తిథులు. ఈ మూడు తిథుల్ని కలిపి త్రిశ్రోష్టకము అంటారు. అందులోనే కనపడుతుంది సంస్కృతంలో త్రిస్ర అంటే మూడు అని అర్థం, త్రిస్ర. కాబట్టి ఈ 3 రోజులు ప్రధానంగా ఈ కార్యక్రమాలు చేయవచ్చు, ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఇది జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి పదం మన సంప్రదాయంలో. అంటే మనం ఈరోజు సోమవారం ఈ పని చేయండి, మంగళవారం ఈ పని చేయకూడదు. అలాగే ఈ త్రిశ్రోష్టకాల్లో ప్రధానంగా ఈ సప్తమి నాడు ఉపనయనం ఇంట్లో అబ్బాయికి పెట్టాలనుకున్నాం. ఉపనయనం లాంటిది అబ్బాయి వద్దురు అబ్బాయి, ఇది మార్గశిర మాసం, ఇది త్రిశ్రోష్టకం సప్తమి తిథి, ఇప్పుడు ఉపనయన కార్యక్రమం జరపద్దు. అంటే ఒక కార్యక్రమాన్ని ఒక పురోహితుల వారు నిర్ణయించేటప్పుడు తిథులు ఏమి బాగున్నాయో మొట్టమొదటి నిర్ణయించుకోవాలి. ఆ తిథులు ఏమి బాగున్నాయో నిర్ణయించుకుంటే ఇది త్రిశ్రోష్టకాల్లో వస్తుందో లేదో చూసుకోవాలి. అది అంటే ఒక నిర్ణయం. అందుకే పురోహితుణ్ణి స్వామి అంటారు. పురహ హితం అంటే రాబోయేటువంటి జీవితంలో హితాన్ని కోరుకునేటువంటి వాడు ఆ స్వామి. అందుకే ఆయన్ని పురోహితుడు అంటారు. ఇన్ని రకాలుగా ఆలోచించి ముహూర్తం పెడతారు. అందువల్ల కేవలం ఒక తిథిని ఒక్కటే కాదు, ఈ తిథి త్రిశ్రోష్టకంలో వస్తుందా లేదా అని ఈ రకంగా చూసి ఈరోజు సప్తమి రోజు కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఉపనయనము ఇలాంటి శుభ కార్యక్రమాలు కొన్ని మాత్రం నిర్వహించకూడదు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటిని త్రిశ్రోష్టకాలని పెద్దల దగ్గర తెలుసుకొని ఆచరించండి. గురుగారు, కైలాస పర్వతం యొక్క గొప్పతనం ఏంటి? మిగతా పర్వతాలకి ఈ పర్వతంకి ఉన్నటువంటి తేడా ఏంటి? బాగుందమ్మా. కైలాసగిరి శిఖరాగ్రాన అంటే ప్రపంచంలో అనేక రకాల పర్వతాలు ఉన్నాయి, కానీ అందులో మనకి బాగా తెలుగువారిలో, అందులో భక్తి ప్రపంచంలో నలిగిపోయినటువంటి పదం కైలాసం. కడుపే కైలాసం అని ఒక పదం కూడా మన తెలుగు జాతీయాల్లో ఉంది. కడుపే కైలాసం అంటే ఏంటి? కైలాసం అనే పదంలో కేలాస అనేటువంటి పదం నుంచి కైలాసం అనేటువంటి పదం ఏర్పడింది. కైలాసం అంటే ప్రతి వాళ్ళని చెప్తాం, అది శివుడు ఉండేటువంటి, శివపార్వతులు ఉండేటువంటి పుణ్యప్రదమైనటువంటి హిమగిరి పర్వతాలు, అంతకంటే ఏమి లేదు. కైలాస పర్వతం అంటే హిమగిరి పర్వతం. మరి దానికి కైలాసము అని ఎందుకు పేరు వచ్చిందంటే, కైలాసము అని అంటే భూమిపైన నీటిపైన ఒకే రకమైనటువంటి రంగులో ఉండేటువంటిది, దాన్ని కైలాసము అంటారు. దాన్ని మామూలు మన పరిభాషలో చెప్పుకోవాలంటే స్ఫటికము. స్ఫటికము సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది, దగ్గరగా. ఆ రకంగా తెలుపు రంగులో ఉండేటువంటి పర్వతం కాబట్టి దానిని కైలాస పర్వతము అని అన్నారు. కాబట్టి తెలుపు రంగులోనే ఎందుకుంది? మళ్ళీ వెంటనే మనకు ప్రశ్న వస్తుంది. అది ఎరుపు రంగులోను, ఇంకొక రంగులోను, ఇది గైరికాది ధాతువులు ఉంటాయి, ఎరుపు, పసుపు ఇలాంటివి కలిసినటువంటివి. ఆ రకంగా కైలాస పర్వతం కూడా మిగిలినటువంటి రంగులతో కలిసి ఉండొచ్చు కదా. కేవలం స్ఫటికాకృతిలోనే, ఆ తెలుపు రంగులోనే ఎందుకున్నదంటే, శివుడు సత్వగుణానికి సంబంధించినటువంటి వాడు. సత్వగుణము అనేటువంటి దాన్ని మన సనాతన ధర్మంలో తెలుపు రంగుతోటి పోలుస్తారు. మోక్షానికి దగ్గర దారి ఏదంటే, మొట్టమొదటి 3 గుణాలు నశిస్తేనే మోక్షం లభిస్తుంది, సత్వ రజస్తమో గుణాలు. కాకపోతే ఈ మూడింటిలోనూ నశించాలంటే రజము తమస్సు ఈ 2 నశించాలి. సత్వం అనేది నశించడం అంత తేలిక కాదు.
దాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకున్న తర్వాత అది స్వామి దయచేత పోగొట్టుకుంటే ఈ త్రిగుణాతీత స్థితికి గనక వెళితే ఆ మహానుభావుడి యొక్క దయ, శివుని యొక్క దయ మనకు లభిస్తుంది. కాబట్టి సత్వగుణం అనేటువంటిది మోక్షానికి మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే నెక్స్ట్ గేట్. ఇక అన్ని గేట్లు దాటుకుంటూ వస్తే సత్వగుణం, ఈ సత్వగుణం దాటితే మోక్షం. కాబట్టి సత్వగుణానికి ప్రతీక కైలాస పర్వతం. అందువల్ల కడుపే కైలాసం అని మన తెలుగు వాళ్ళు ఎందుకంటారంటే, ఎటువంటి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో కడుపే కైలాసం, లేకపోతే బాగా ఇక వాడు దేనికి పనికిరాడు అన్న పరిస్థితుల్లో కూడా దీన్ని వాడుతుంటారు. కానీ ఎటువంటి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో కడుపే కైలాసం, బాగా తింటుంటాడు ఇలా అంటుంటారు. కాకపోతే ఎందుకనంటే ఇక ఏమీ దొరకనప్పుడు, ఇక జీవితంలో నాకు ఏదీ లభించదు అని అనుకున్నప్పుడు ఆ కైలాస పర్వతంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి తలుచుకో అని చెప్పడానికి కడుపే కైలాసం. అప్పుడు ఏదో రకంగా నీ పొట్ట నిండుతుంది అని చెప్పటం. ఇందువల్ల కైలాసము అనే పదం నుంచి కైలాసం ఏర్పడింది. ఈ కైలాసం మన మహాభారతంలో వస్తుంది, చక్కగా రామాయణంలో వస్తుంది, మన ప్రతి కావ్యంలోనూ, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి కావ్యంలోనూ కైలాస పర్వత ప్రస్తావన లేకుండా ఉండదు. ఎందుకంటే శివ ప్రస్తావన లేనటువంటి జీవితమే లేదు కాబట్టి. ఆ రకంగానే కైలాస పర్వత ప్రస్తావన లేనటువంటి గ్రంథమే లేదు. ఆ కైలాస పర్వతం పేరు తలుచుకుంటే శివపార్వతులనిద్దరిని తలుచుకున్నట్టే ఈరోజు చక్కగా మనం వారిద్దరిని తలుచుకున్నాం. గురుగారు, వినాయకుణ్ణి కీర్తించే పద్యంలో వామహస్తమున్ అనే పదం ఏం తెలియజేస్తుంది? ఈ పదం యొక్క ప్రత్యేకత ఏమిటి? తొండమునే కదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జెలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమునను కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి ఓ ఈ గణాధిప నీకు మొక్కెదన్. ఇది చిన్నతనంలో పూర్వకాలంలో ప్రతి వాళ్ళ చేత చదివించేవారు. వినాయక చవితి ఇలాంటప్పుడు తప్పనిసరిగా అమ్మ నాన్న పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈ పద్యం చదువురా నాయన అని చెప్పేవారు. ఇందులో మిగతా పదాలన్నీ కూడా మనకి మామూలుగానే ఉంటాయి. తొండము తెలుస్తోంది, ఏకదంతం ఒకే దంతం అని తెలుస్తోంది. తొండము ఏకదంతము తోరపు బొజ్జయు, బాగా ఎక్కువగా ఉన్నటువంటి బొజ్జ. ఇక్కడ 4వ పదం వామహస్తమున్ అని వాడారు. ఎందుకని వామహస్తమును అని అన్నారు? ఎందుకంటే ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకక్షకం అనాయకైకనాయకం అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు వినాయకుడిని సంస్తుతిస్తూ పరవశించిపోయారు. అందులో వామహస్తం అనేసరికి చాలా ఆనందం కలుగుతుంది. వామహస్తము అని అంటే ఎడమ చెయ్యి, శ్రేష్టమైనటువంటి చెయ్యి. మామూలుగా మనం లోకంలో ఎడమ చెయ్యి అనేసరికి ఏమిటో అనుకుంటాం, కానీ ఇక్కడ వామహస్తం అంటే వినాయకుడి యొక్క ఎడమ చెయ్యి శ్రేష్టమైనటువంటిది. ఎందుకు శ్రేష్టం? మళ్ళీ ప్రశ్న మనకి. ఈ పద్యంలో కూడా ప్రధానంగా కుడి చెయ్యి అని అనలేదు, వామహస్తమునని మాత్రమే పేర్కొన్నారు. ఎందుకని? ఎడమ చేతిలో మామూలుగా మన అపార్ట్మెంటుల్లోనూ లేకపోతే వినాయక చవితి ఉత్సవాలు జరిపించేటప్పుడు లడ్డు అని ఒకటి పెడుతుంటారు. ఆ లడ్డుల యొక్క పందాలు కూడా వేస్తుంటారు, వేలం కూడా వేస్తుంటారు కదా. ఆ లడ్లు అనేటువంటిది ఈ ఎడమ చేతిలో పెడతారు. దాన్నే నిజానికి చెప్పాలంటే మోదక హస్తము అని అంటారు. ఆ మోదకము అని అంటే, మోదము అంటే సంతోషం, సంతోషాన్ని కలిగించేటువంటి దాన్ని. అది పిండి వంట కింద వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మోదకం అని అంటే, ఎందుకంటే తిండి తిన్నా మనందరికీ సంతోషం కలుగుతుంది కాబట్టి దాన్ని మోదకం అన్నారు. నిజానికి మోదకము అని అంటే సంతోషాన్ని కలిగించేటువంటిది. మరి లడ్డుని ఎడం చేతిలో పెట్టి దాన్ని మోదకం అని ఎందుకు అంటున్నావు అంటే, లడ్డు అంటే అది తీపి కలిగినటువంటిది. కాబట్టి ఓ వినాయక, నిన్ను మేము నవరాత్రుల్లో పూజలు చేస్తున్నాం, లేకపోతే 5 రోజులు పూజలు చేస్తున్నాం, 3 రోజులు సేవ చేస్తున్నామయ్యా, మాకు నీ చేతిలో లడ్డు పెట్టాము, మాకు కూడా మా జీవితంలో తీపిని అనుగ్రహించు అని తెలియచేయటం కోసం ఆ లడ్డుని ఆ ఎడమ చేతిలో పెడతారు. అందువల్ల ఎడమ చేతిలో లడ్డు ఉంటుంది కాబట్టి వినాయకుడికి అన్ని పదార్థాల కంటే కూడా కుడుములు ఇలాంటివి ఆయనకి చాలా ఇష్టం కాబట్టి, ఆ మోదకాలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆ మోదకము ఎడమ చేతిలో పెట్టుకుంటాడు కనుక. ఇక్కడ కవి చూడండి ఎంత గొప్పవాడో, అందులో మన తెలుగు కవి ఎంత గొప్పవాడో చూడండి. వినాయకుడు తనకిష్టమైనటువంటి మోదకాన్ని ఎడమ చేతిలో పెట్టుకుంటాడు కనుక, అయ్యా నీకిష్టమైనటువంటి మోదకాన్ని పెట్టుకున్నటువంటి ఎడమ చేతిని కూడా నేను స్మరిస్తున్నాను. తొండము నేకదంతము
తోరపు బొజ్జయు వామహస్తమున్. కాబట్టి ఆ లడ్డు పెట్టుకున్నటువంటి, ఆ మోదకం పెట్టుకున్నటువంటి ఆ ఎడమాస్తాన్ని కూడా నేను స్మరిస్తున్నాను, నీకు ఇష్టమైన దాన్ని స్మరిస్తున్నాను, కాబట్టి నాకు కూడా జీవితంలో ఇష్టాన్ని కలగచేయి అని ఈ పద్యం యొక్క భావం. అందుకే అందులో వామహస్తమున్ అనే పదప్రయోగం చేశారు. గుడిలో గంటను 3 సార్లు ఎందుకు మ్రోగించాలి? దీని వెనుక ఉన్నటువంటి పురాణ కథనం ఏంటి? మామూలుగా దేవాలయానికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరైనా సరే గంట మోగిస్తాం. మామూలుగా అందరు చెప్పేది ఏంటంటే ఆగమార్థాంతు దేవతానం నిర్గమార్థం రాక్షసానం. దేవతల్ని ఆహ్వానించడానికి, అక్కడ ఏవైనా రాక్షస ప్రకృతులు కనుక ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి రెండింటికి సూచన కింద గంట మోగిస్తాం. కానీ దీని వెనకాల అసలు పురాణ కథ ఒకటి ఉంది, అది మనం తెలుసుకుందాం. విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడు. గుళ్ళో ఈ గంట మోగించేటువంటి ఈ సంప్రదాయం అనాది కాలం నుంచి మనకు వస్తోంది, దీని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటని ఆ మహర్షులు ఇద్దరు చర్చించుకుంటారు. అప్పుడు వశిష్ఠుడు ఆ పురాణంలో చెప్తాడు, మానవులకి ప్రధానంగా ఆది భౌతికము, అలాగే ఆది దైవికము, ఆధ్యాత్మికము అని 3 రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి కదా. ఈ 3 రకాల తాపత్రయాలు తొలగిపోవటానికి గంటని మోగిస్తారు, గుళ్ళో గంటని మోగిస్తారు అని వశిష్ఠుడు చెప్తాడు. ఆది భౌతికము అని అంటే జనుల వలన వచ్చేటువంటి అశాంతి, చుట్టుపక్కల ఉండేటువంటి భౌతిక వాతావరణంలో జనులు, చుట్టూ ఉండేటువంటి వాహనాలు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి అశాంతి, అది తొలగిపోవటానికి మొదటి గంట. తర్వాత ఆది భౌతికం, తర్వాత ఆది దైవికం. ఆది దైవికం అని అంటే మనం చేసుకున్నటువంటి దైవవశాత్తు మనకు సంభవించేటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో, చెడు ఏదైతే మనకు జరగాల్సి ఉంటుందో అవి కూడా తొలగించమని దైవాన్ని మనం ప్రార్థన చేయటం ఆది దైవికము. ఇక మూడోది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అని అంటే మన మనస్సులో, ఆత్మలో కొలువైనటువంటి దేవుడి గురించి, అయ్యా నువ్వు ఎదురుగా ఎవరైతే ఉన్నావో నువ్వే నా హృదయంలో కూడా దాగి ఉన్నావు, నన్ను, మా కుటుంబాన్ని, నా దేశ ప్రజల్ని అందరినీ నువ్వు రక్షించు, వీళ్ళకు కూడా ఎప్పుడు నువ్వు శాంతిని కలగచేయవయ్యా అని చెప్పటానికి ఈ 3 రకాల శాంతులు, ఈ 3 రకాల తాపత్రయాలు తొలగిపోయి 3 రకాల శాంతులు మనకు లభించాలి అని చెప్పటానికి 3 సార్లు గంట కొట్టాలి అని వశిష్ఠుడు చెప్తూ, మొట్టమొదటి గంట కొడితే దేహానికి సంబంధించినటువంటి శాంతి కలుగుతుందట. ప్రతి వాళ్ళు అంటే మనస్సులో ఇది పెట్టుకొని కొట్టాలి. దేహానికి సంబంధించినటువంటి శాంతి అంటే దేహానికి సంబంధించిన రోగాలు కానివ్వండి, ఇలాంటివి తొలగిపోతాయి. ఇక రెండవ గంట అది దేనికి సంబంధించిందంటే మానసిక శాంతి. అంటే శరీరం ఆది వ్యాధి రెండిట్లో ఉంటుంది. అంటే వ్యాధి అంటే శరీరానికి సంబంధించేటువంటిది వ్యాధి, మనస్సుకి సంబంధించినటువంటిది ఆది. ఆది అంటే దిగులు, నా కొడుకు పెళ్ళి అవుతుందా, లేకపోతే నా కూతురు పెళ్ళి అవుతుందా. ఇప్పుడు ఎందుకంటే కూతురు పెళ్లి కంటే కూడా కొడుకు పెళ్లి గురించి ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ వివాహాలు సరిగ్గా జరుగుతాయో, వాడికి ఉద్యోగం వస్తుందో, ఇది నిరంతరం ఇవే కదా బాధలు. కాబట్టి మానసిక శాంతి తొలగిపోవటం రెండో గంట. మొదటి గంట ఏమో దేహానికి శాంతి. ఇక మూడోదేమో ఆత్మశాంతి. ఆత్మకి సంబంధించి శాంతి కలగాలి. అంటే ఆత్మ అంటే పరమాత్మ అని మనం అనుకుంటున్నాం కాబట్టి పరమాత్మకి ఎప్పుడు శాంతి కలుగుతుందంటే మనం ఎప్పుడు మంచి పనులు చేస్తుంటే ఆత్మ శాంతిస్తూ ఉంటుంది. మనం చెడు పని కనుక చేస్తే ఎవరో చెప్పనక్కర్లా, ఏ జడ్జి గారో చెప్పనక్కర్లా, మన మనస్సు అనేటువంటి న్యాయస్థానమే ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటుంది. కాబట్టి దేవుడు లోపల ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, మనం చేసే మన ఆలోచనలు తెలుసు, మనం బయట చేసేటువంటి చేష్టలు తెలుసు. కాబట్టి ఆత్మశాంతి కలగాలి. అంటే మహానుభావ, పొరపాటున ఏదైనా ఇంకొక ఆలోచనలు ఏమైనా చేస్తానేమో, నాకు అటువంటి ఆలోచనలు రానివ్వకు, త్రికరణ శుద్ధిగా మనసులో ఏదనుకుంటానో, పైకి ఏది చెప్తానో అదే రకంగా నేను చేసేట్టుగా నన్ను చేయి, నాకు అప్పుడు ఆత్మశాంతి లభించేటట్టు నువ్వు చేయవని చెప్పడానికి 3వ గంట. ఇది వశిష్ఠుడు విశ్వామిత్రుల సంభాషణల్లో ఈ గుడి గంట 3 సార్లు కొట్టడంలో వెనకాల ఉన్నటువంటి రహస్యంగా పురాణవేత్తలు చెప్పారు. గురుగారు, ఫలాల్లో అరటిపండు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ అరటిపండును ఏ మహర్షి సృష్టించాడనే కథనం ప్రచారంలో ఉంది. అరటిపండు, కొబ్బరికాయ నిత్యం గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు కానివ్వండి, పూజ చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ రెండు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఈ రెండింటిని ఎంత ఖరీదైనా సరే పాపం కొబ్బరికాయ కొట్టండి. ఎందుకంటే కొన్ని గొళ్ళల్లో కొబ్బరికాయ కొట్టనివ్వరు. కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలండి, ఎక్కడ కొట్టాలండి అడిగి కొబ్బరికాయ కొడితే కానీ
మనందరికీ మనశ్శాంతి దొరకదు. అలాగే అరటిపండు, ఎక్కడైనా సరే అరటిపండు అయినా తప్పనిసరిగా స్వామివారికి మనం నైవేద్యం కింద పెడితే మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ అరటిపండుని సంస్కృతంలో కదలీ ఫలము అని అంటారు. ఈ కదలి అనేటువంటి ఫలాన్ని, ఈ చెట్టుని సృష్టించినటువంటి వాడు దూర్వాసో మహర్షి. సాధారణంగా చాలామంది తప్పుగా పలుకుతుంటారు, దుర్వాస మహర్షి కాదమ్మాయన, దూర్వాసో, దూకి దీర్ఘం పెట్టాలి, దూర్వాసో మహర్షి. ఎందుకంటే ఏక శబ్ద సృష్టి ప్రయుక్త సామధుక్ భవతి అంటారు స్వర్గం. అందువల్ల ఒక శబ్దాన్ని గనక మనం స్పష్టంగా పలికితే అది స్వర్గలోకంలో కామధేనువులాగా మనం కోరింది ఇస్తుందట. అందుకని తెలిసి తప్పు పదం పలకూడదు. సరే, దూర్వాసో మహర్షి ఈ కదలీ ఫలాన్ని సృష్టించాడు. ఎలాగనంటే ఆయనకి వివాహమైంది దూర్వాసో మహర్షికి. చక్కగా ఒకరోజు మధ్యాహ్నం పూట పడుకున్నట్ట మహానుభావుడు. నిద్రపోతుంటే సాయంకాలం అయింది. ఇదివరకటి రోజుల్లో అంటే ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు, సాయంకాలం పూట సంధ్యావందనం చేసుకోవాలి. అయ్యో ఈయనంత మహానుభావుడు కదా, భార్య గారు ఏమనుకున్నారంటే సంధ్యావందనం సమయం అవుతోంది, ఈయన ఇంకా పాపం అలాగ మేను వాల్చి ఉన్నారు కదా అని చెప్పి లేపాలా వద్దా అనుకుంటూ పాపం సంశయిస్తూనే ఆ దూర్వాసో మహర్షిని భార్య గారు ఇలా లేపటానికి ప్రయత్నం చేసింది. లేదు సార్, ఒక్కసారి నన్ను లేపుతావా నువ్వు, నా అంతటి నేను లేవాలి. కానీ ఇదే జరత్కారు అనేటువంటి మహాభారతంలో ఇలాంటిదే మనకి దంపతుల మధ్య లభిస్తుంది. జరత్కారు అంటే అతన్ని కూడా భార్య లేపితే ఎందుకు నన్ను లేపావు, నా అంతటి నేను లేవాలి కదా, ఎందుకంటే నేను లేవకపోతే సూర్యుడు అస్తమించడు అంటాడు. అంటే ఆయన తపశ్శక్తి అంత గొప్పది ఆ మహర్షులవేవి. అంటే నేను లేచేదాకా సూర్యుడు అలాగే ఉంటాడు, ఆయన అస్తమించడు. కాబట్టి నన్ను లేపాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు, నా అంతటి నేను లేస్తాను. అందువల్ల దూర్వాసో మహర్షికి కోపం వస్తుంది. నన్ను లేపుతావా నువ్వు అని చెప్పి ఒక్కసారిగా చూస్తాడు కోపంగా చూసేసరికి ఆవిడ మొత్తం బూడిదైపోయి కూర్చుంటాడు. ఆవిడ ఎప్పుడైతే భస్మమైపోయిందో అప్పటికి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాడు. ఎందుకంటే ఆయనకి ముక్కు మీద కోపం, ఆయనకి పాపం. రే ఏమిటి కోపం నాకు ఇలా వచ్చింది, సొంత భార్యని నేను ఇలాగా భస్మం చేసుకున్నానేమిటి అని చెప్పి, అయినా సరే నా భార్యకి శాశ్వతత్వాన్ని నేను కలిగించాలి. ఆవిడ పేరు కదలి. అందువల్ల భార్యకి శాశ్వతత్వాన్ని కలిగించాలని చెప్పి ఆవిడ్ని ఒక వృక్షం కింద, ఆ భస్మం ఏదైతే ఉందో దాన్ని ఒక కదలి వృక్షం కింద మార్చాడు. మామగారు వచ్చాడు ఇంతలోకి. ఏమిటయ్యా ఇదంటే, అయ్యా ఏం పర్వాలేదు, ఇక నుంచి పూజా కార్యక్రమాల్లో ఈ కదలీ ఫలం అంటే నీ కూతురు నా భార్య యొక్క పేరు లేకుండా ఏ పూజా కార్యక్రమం లోకంలో జరగదు. ఆ రకంగా ఈవిడ భౌతికంగా లేకపోయినప్పటికీ లోకంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కదలీ ఫలము, అరటిపండు లేకుండా ఏ పూజ లోకంలో జరగదు అని దూర్వాసో మహర్షి ఈ కదలీ ఫలానికి సృష్టికర్తయ్యై, అరటిపండుని ఆయన సృష్టించట, సృష్టికర్తయ్యై లోకానికి శాశ్వతత్వాన్ని కలిగించాడని పురాణంలో చెప్తారు. గురుగారు, బంగారం వెండి బల్లులు కంచిలో ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటి యొక్క కథనం ఏంటో తెలియజేస్తారా? లోకంలో మన మీద బల్లి పడినా, అది బల్లిని తాకినా, కంచి వెళ్ళండి అక్కడ చాలామంది వెళ్ళే ఉంటారు. అక్కడ వెండి బంగారు బల్లులు ఉంటాయి కదా, వాటిని తాకండి, తాకితే ఈ దోషం ఏదో తొలగిపోతుంది అని. ఎందుకంటే బల్లి పడినా, బల్లి మరణించినా ఏదో లోపల భయం పుడుతుంటుంది మనకి. ఎందుకని అసలు ఆ బల్లుల కథ ఏమిటి? అవి ఆ కంచి పెరుమాళ్, ఆ వరదరాజ్ పెరుమాళ్ దేవాలయంలో ఉంటాయి. అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అని అంటే దీనికి కూడా పురాణంలో మనకి జవాబు చెప్పారు. అగస్త్య మహర్షి, ఆయనకి శిష్యులు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు శిష్యుల్ని ఒకసారి అభిషేకం చేయటానికి కుండలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. వీళ్ళు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు. ఆ కుండలో పట్టుకొచ్చిన తర్వాత ఈయన అభిషేకం చేయడానికి అలా చూశాడు. చూస్తే అందులో 2 బల్లులు కనిపించింది. అగస్త్య మహర్షి కోపం వచ్చింది. అభిషేకం చేయబోతుంటే బల్లులు ఉన్నటువంటి నీళ్లు పట్టుకొస్తావరా, మీరిద్దరూ బల్లుల కింద మారిపోండి అని అగస్త్య మహర్షి పాపం ఆ శిష్యులనిద్దరినీ కూడా శాపం పెడతాడు. ఏమీ సేతురా లింగ అని చెప్పి తెలుగులో ఒక ప్రసిద్ధమైన లింగం, ఒక పాట ఉంది. లింగాకారుడైనటువంటి ఆ శివుడిని గురించి ప్రార్థన చేస్తూ. ఎందుకనంటే ఏదో నేను నీళ్లు తెద్దామని వెళ్తే అప్పటికే చేప ముట్టుకోనుంది ఎంగిల్ది. ఎంగి అలాగే పువ్వులతోటి నీకు పూజ చేద్దామని అంటే అప్పటికే తుమ్మిద ముట్టుకోనుంది.
ఎంగిలి కాందంటూ ఈ ప్రపంచంలో ఏముందయ్యా, ఎంగిలి కాందాన్ని ఏది తీసుకొచ్చి నీకు మనసు నేను పూజ చేయగలను అని చెప్పి ఆ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి తత్వం లోకంలో సుప్రసిద్ధమైనటువంటిది. ఏమీ సేతురా లింగ అని. సరే, ఇంతకీ బల్లుల కింద మారిపోండి అంటే లోకంలో ప్రతిదీ కూడా ఈశ్వర చుంబితం, ఎంగిలిదే. కానీ ఈయనకు ఆ సమయంలో కోపం వచ్చేసింది అగస్త్యుడికి. ఇద్దరు బల్లులు పోమన్నారు. వాళ్ళిద్దరు వెంటనే అయ్యా పొరపాటు అయిపోయింది, క్షమించండి, చూసుకోలేదు మేము అంటే, సరే మీరు కంచి వరదరాజస్వామి దేవాలయంలో బల్లుల కింద మీరు ఉన్నప్పుడు అక్కడే మీకు సూర్య చంద్రుల యొక్క సంయోగం చేత కొంతకాలానికి మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి పాపం శాపం పెట్టిన ఆయనే మళ్ళీ శాప విమోచన సందర్భం కూడా చెప్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు శిష్యులు ఈ వరదరాజస్వామి వారి యొక్క దేవాలయంలో బల్లుల కింద మారిపోతారు. అయితే సూర్యుడేమో బంగారానికి ప్రతీక కింద, చంద్రుడేమో వెండి, తెల్లగా ఉంటాడు కదా, వెండికి ప్రతీకగా ఉంటారు. వాళ్ళిద్దరు దగ్గరగా ఉండబట్టి ఆ రెండు కూడా ఒకటేమో బంగారపు బల్లి కింద మారుతుంది, ఒకటేమో వెండి బల్లి కింద మారుతుంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఎవరైతే అనేక మంది జనులు వచ్చి మిమ్మల్ని ముట్టుకోవటం చేత మీకు కూడా శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి అనుగ్రహం చేస్తాడు. అందువల్ల ఆ రోజు నుంచి ఆ కంచి వరదరాజస్వామి దేవాలయంలో ఆ ఇద్దరు కూడా, ఆ శిష్యులు కూడా ఎంత ఎక్కువ మంది వస్తారా అంటే లోకంలో ఎవరికి ఎంత ఎక్కువ మేలు చేస్తే తమకున్నటువంటి శాపం కూడా తొలగిపోతుంది అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉన్నారట. కొంతకాలానికి వాళ్ళ యొక్క శాపం తొలగిపోయింది. అయితే దానికి గుర్తుగా మాత్రం ఈనాటికి బంగారపు బల్లిని, వెండి బల్లిని పెడతారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సంప్రదాయవాదులు బల్లి విషయంలో తాకినా మరణించినా కూడా అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాన్ని ముట్టుకుంటే శాప విమోచనం జరిగింది అని అంటారు, బంగారపు బల్లిని, వెండి బల్లిని. అందువల్ల ఈనాటికి కూడా ఆ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, గురువులు ఏదైనా, పెద్దలు ఏదైనా తీసుకురమ్మని చెప్తే కొంచెం ఆ తీసుకెళ్లేటువంటి పదార్థం ఎలా ఉందో చూసి తీసుకెళ్ళటం మంచిది. ఇది ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం. గురుగారు, తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏ చెడు మాట్లాడకూడదు, ఒకవేళ ఏం మాట్లాడినా కూడా అదే అలానే జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు అలా అంటారు? ఇది పురాణంలో ఉన్నటువంటి విషయమేనమ్మా. పురాణము అని అంటే వేదము తర్వాత స్థానానికి మనం ఉపనిషత్తు తర్వాత స్థానం పురాణం తర్వాత స్థానం కావ్యం. కాబట్టి అన్నీ అందులో నుంచి వచ్చినటువంటి వేదం అనేటువంటిది భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది కనుక పురాణాల్లో చెప్పిన విషయం కూడా స్వామివారు చెప్పినటువంటి విషయాలుగానే మనం భావించాలి. సరే, ఇంతకీ తథాస్తు దేవతలు, తథా అస్తు, తథాస్తు. అస్తు అంటే అగుగాక, తథా అట్లే అగుగాక, తథాస్తు అని అంటే. సాయంకాలం పూట మనం నాకు మంచి ఉద్యోగం రావాలి అని అనుకున్నాం అనుకోండి, తథాస్తు. పెళ్ళిగానటువంటి వాళ్ళు మంచి భర్త రావాలి, తథాస్తు. వీడు తొందరగా నాశనం అయిపోవాలి, తథాస్తు. అంటే ఏది అంటే మానవుడిలో ఏది మాట అంటే ఆ మాట జరుగుతుంటుంది. అందుకే సంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఎప్పుడు అనొద్దంటారు చెడు, కానీ సంధ్యాకాలంలో అసలు అనొద్దంటారు. అంటే ఆ సమయంలో తథాస్తు దేవతలు బాగా తిరుగుతుంటారట. ఎవరి తథాస్తు దేవతలు? అశ్విని దేవతలు. అశ్విని దేవతల్ని తథాస్తు దేవతలు అంటారు. ఎవరి అశ్విని దేవతలు? సూర్యుడికి ఛాయాదేవికి జన్మించినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. ఈవిడ సూర్యుడి యొక్క భార్య భర్త గారి యొక్క వేడిని తట్టుకోలేకపోయిందట. మండిపోతుంటాడు కదా మహానుభావుడు, మండిపోతుంటే తట్టుకోలేక ఒక గుర్రం ఆకారంలో మారిపోయి పరిగెత్తిందట. నీ దగ్గర ఉండలేను బాబో, ఇంత వేడి ఏంటరా నాయన అని చెప్పి పెడితే వెంటనే సూర్యుడు కూడా భార్యని విడిచి ఉండలేక ఈయన కూడా గుర్రం ఆకారంలో భార్య వెంబడి పరిగెత్తేట. వాళ్ళిద్దరి ప్రేమకి ఫలితంగా వాళ్ళిద్దరికి అశ్విని దేవతలు పుట్టారు. ఆ అశ్విని దేవతలను మొత్తం సంచారం చేస్తూ ఉంటారట. ఆ అశ్విని దేవతలు ఎంత శక్తి సంపన్నులంటే వారు లోకంలో ఎవరైనా ఏదైనా మాట అంటుంటే వాళ్ళు ఎప్పుడు కూడా తదాస్తు అనే ఇంకో మాట రాదట వాళ్ళకి, తదాస్తు అని అంటుంటారట. వాళ్ళు ఎక్కువగా శివుడు తాండవం చేసేటువంటి ఆ సంధ్యా సమయంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మిగతాప్పుడు తిరుగుతారు, శివుడు తాండవం చేసే సమయంలో బాగా సంచారం చేస్తూ ఉంటారు. తదాస్తు అదే పనిగా అంటూ ఉంటుంటారు. కాబట్టి ఆ సమయంలో ఏ లోక నివాసులైనా, కేవలం మన భూలోకమే కాదు, ఏ లోక నివాసులైనా సరే ఏ మాట అంటే ఆ మాట
ఫలించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా మంచినంటే పర్వాలేదు, చెడుని మాత్రం మనసులో కూడా అనుకోకూడదు, పైకి కూడా అనకూడదు. అందుకే పెద్దవాళ్ళు తదాస్తు దేవతలు ఉన్నారు, ఏమనకురా అంటుంటారు. అందువల్ల సంధ్యా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శివధ్యానం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనదలుచుకుంటే మంచి మాట, ఇతరులకు మేలు చేకూర్చే మాట అనండి, తదాస్తుగా అది ఫలిస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.